బ్రేకింగ్ న్యూస్. సోషల్ మీడియాలో చిన్మయి వర్సెస్ ట్రోలర్స్ ఇప్పుడు ఒక పెద్ద ఒక వారే నడుస్తుందని చెప్పాలి. తనను తన పిల్లల్ని అసభ్యంగా దూషించారని సిపి సజ్జనార్ని ట్యాగ్ చేస్తూ సింగర్ చిన్మయి ఒక ట్వీట్ చేశారు, ఫిర్యాదు చేశారు. ట్రోలర్స్ అకౌంట్స్ని కూడా సజ్జనార్కి చేసినటువంటి ట్వీట్లో ట్యాగ్ చేశారు చిన్మయి. ప్రస్తుతానికి సైబర్ క్రైమ్ పోలీసులు ఇటు ఆ చిన్మయి ఇచ్చిన ఫిర్యాదు ఆధారితంగా కేసు నమోదు చేశారు. సో ఎవరు ట్రోల్ చేశారన్న దానిపైన ఇప్పుడు సైబర్ క్రైమ్ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే పలు ట్రోలర్ అకౌంట్స్ అన్ని కూడా డీయాక్టివేట్ చేసుకున్నారు. మనం పెద్ద ఎత్తున చిన్మయి వర్సెస్ ట్రోలర్స్గా ఒక వార్ జరుగుతోంది సోషల్ మీడియా వేదికగా. అయితే ఆ వార్లో సోషల్ మీడియాని ఉపయోగించి ఏకంగా ఫిర్యాదు చేశారు చిన్మయి. సిపి సజ్జనార్ని ట్యాగ్ చేస్తూ ఇక్కడ మేము చూస్తున్నాం చిన్మయి శ్రీపాద తన ట్విట్టర్ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ఉంది, ద మెన్ ఇన్ దిస్ స్పేస్. సో ఎవరైతే కొంతమంది వ్యక్తులు ట్విట్టర్లో స్పేస్లో మాట్లాడుకోవచ్చు, కొంతమంది హోస్టింగ్ చేస్తుంటారు, లిజనర్స్ ఉంటారు. సో ఒక డిబేట్ నడుస్తూ ఉంటుంది అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో ట్విట్టర్లో. సో ఆ దాంట్లో కొంతమంది వ్యక్తులు ఇక్కడ మాట్లాడుతూ చిన్మయిని దూషించారు. అసభ్యకర పదజాలంతో అసలు వినకూడనటువంటి భాషను ఉపయోగించి చిన్మయిని దూషించారు. అయితే ఆ వీడియోని చాలామంది కూడా చిన్మయికి ట్యాగ్ చేశారు. ఇగో మీ పైన ఈ రకంగా దూషిస్తున్నారని చెప్పి ఆ వీడియోని కొంతమంది చిన్మయికి ట్యాగ్ చేయడంతో చిన్మయి వారి అకౌంట్లను మొత్తాన్ని జతకట్టి వారందరి అకౌంట్లను ట్యాగ్ చేస్తూ సిపి సజ్జనార్ని మెన్షన్ చేసి ఇది మీరు చూస్తున్నారు. సో చాలామంది కూడా చిన్మయిని ట్యాగ్ చేస్తూ వాళ్ళు మాట్లాడుకున్నటువంటి ఆ ఆడియోని మొత్తం ఆ స్పేస్ సంబంధించినటువంటి ఆ స్క్రీన్ షాట్ని మొత్తాన్ని కూడా చిన్మయికి షేర్ చేశారు. సో దాంట్లో చాలా దుర్భాషలు ఆడారు చిన్మయి పైన, చాలా అసభ్యకర పదజాలంతో చిన్మయిని దూషించారు. ఆ వీడియోని చూసిన చిన్మయి ఇప్పుడు సజ్జనార్ని ఇక్కడ చూడండి, వృంద్వాన్ 07 కృష్ణ ఉవచ ఇట్ సీమ్స్ haha such a Sanskritic name. So G Ramu 66G Love Cinema Mad Max 863 the most abusive voice here belongs to Charan Reddy. సో అది ఆయన ట్విట్టర్ అకౌంట్. సో వాళ్ళు మాట్లాడుకున్నటువంటి ఆ భాషను చూసి తను ప్రస్తుతానికి సజ్జనార్కి ఫిర్యాదు చేసినట్టుగా ట్విట్టర్లో ట్యాగ్ చేస్తే తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ ట్రోలర్స్ని వెతికే పనిలో ఉన్నారు. ప్రస్తుతానికి ట్రోలర్స్ కూడా భయపడిపోయి వారి అకౌంట్ని మొత్తం డీయాక్టివేట్ చేస్తున్నారు. అసలు ఇంతకీ ఆ ట్రోలర్స్ ఏం మాట్లాడుకున్నారు ఇక్కడ మనం చూస్తున్నాం. వాళ్ళ అకౌంట్లు మొత్తం కూడా డీయాక్టివేట్ అయిపోయాయి. సో ఒకసారి ట్రోలర్స్ ఏం మాట్లాడుకున్నారు, చిన్మయి పైన ఎటువంటి దుర్భాషలు ఆడారు, ఒకసారి ఆ వీడియో చూద్దాం. అలా ఎవరు తట్టకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ ఏంటంటే యశస్విని ఇంట్లో కూర్చొని ఇంటర్న బదులు ఏదైనా చదువుకోవచ్చు కదా, నువ్వు ఏదైనా చేసుకోవచ్చు కదా. బతకాల్సి వస్తుంది. నిజంగా నువ్వు అమ్మాయి అయితే నాకు ఫోటో పెట్టి ఫస్ట్. నువ్వు అమ్మాయి అసలు ఏం ఫోటో అదే టూ మంచిది ఫోటో అంటే నీకు ఏంటంటే కాదు అది. ఒక్కటి మనం ఏం కోరుకోవాలంటే వీళ్ళల్లో ఒక్కటి కూడా తల్లి కావద్దు, వీళ్ళందరికీ పిల్లలు పుట్టొద్దు, పుట్టినా ఎంబడే చచ్చిపోవాలి. ఎందుకంటే దేశుడు అసలు వీళ్ళకి పిల్లల్ని కానీ రైటే లేదు. ఏందులో నాకు అర్థం కావట్లా. అది ఇప్పుడు చెప్పిన దాంట్లో తప్పేముంది, పెళ్లి చేసుకుంటారు ఇడాకులు పిల్లకి అది కష్టపడాలి వాళ్ళ కోసం. డివోర్స్ ఎంత నార్మలైజ్ చేస్తున్నాడు తెలుసా. అయ్యా చిన్నమయ్య మన కామెంట్ మనకు రిప్లై ఇచ్చింది చూడండి, మన స్పేస్ ది tagged and spoken about being called so many times on Telugu social media. Today, as you can start one, thing and say sorry while you sat. No, listen, no. You will not interrupt me. You will not interrupt me while I'm talking. Wait, Sanya. You will listen to me while I'm talking. While you remained silent when you said నాలాంటి అమ్మాయిలకి ఆడవాళ్ళకి పిల్లలు పుడితే వెంటనే చచ్చిపోవాలని చెప్పారు. నాకు 2 పిల్లలు ఉన్నారు. కాదు మేడం. You will remain silent while I speak. మేం కాదు మేడం. Remain silent while I speak. Remain silent while I speak. Okay. First thing, as a man, learn to not interrupt. Right now I'm very angry and I have the right to be angry. Do you understand that? If my husband said in an interview in some context that he said it is okay if I don't wear a Mangal Sutra, he said it in a context. All of you picked it up and made it, called him a I'm not saying you as in you, but this ecosystem, but all of you sit and clap and enjoy. Do you think all of us don't see it? The world across doesn't see the kind of fan wars and the kind of abuse that you put into so many heroes and their children and their wives? Somebody loses weight, you want to make fun of their appearance.
But this is the most unbelievably beautiful state which loves films, which loves creators, which gives so much love to creators and musicians and artists. And as a dubbing artist, the love that I have gotten from these two states has been unparalleled. The kind of love that I have gotten for being the dubbing voice of Yema HSF, I have never gotten anywhere else. I acknowledge that. However, the amount of abuse that I have gotten here and the kind of things that మీరు అందరూ కూర్చొని clap చేసి what are these words? And correct exactly, huh? As soon as you say that my ante ఈ అమ్మాయిలకి పిల్లలు పుట్టకూడదు, పుడితే వెంటనే చచ్చిపోవాలా? Responsible for someone's words. If you want to, I don't listen. If you want, it doesn't matter. 1 minute, If you are, ma'am, I am not done. I'm not done. I will listen to you once I'm 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 done. I will take 30 more seconds. రైట్, ట్విట్టర్ స్పేస్లో పలువురు తన్మయ్ని ట్రోల్ చేస్తూ తన్మయ్ని దూషిస్తూ మాట్లాడిన భాష తర్వాత తను కూడా ఆ స్పేస్లోకి ఎంట్రీ ఇచ్చారా, లేకపోతే ఎవరైతే దానిలో ట్రోల్ చేశారో వారితో కూడా తను పార్టిసిపేట్ చేసినట్టుగా అర్థమవుతోంది. తను దాంట్లో మాట్లాడుతూ తను కూడా రియాక్ట్ అయ్యారు. సో ఇలా మాట్లాడతారా, అలాంటి వాళ్ళకి పిల్లలు పుట్టొద్దు, పుట్టినా చచ్చిపోవాలి, ఎటువంటి భాషను ఉపయోగిస్తారని చెప్పి తను చాలా అగ్రెసివ్గా కోపద్రిక్తులై మాట్లాడుకొచ్చారు. సో కొన్ని ట్విట్టర్ అకౌంట్స్ ఏవైతే ఇప్పుడు ట్రోల్స్ చేశారో ఆ ట్రోలర్స్ అకౌంట్ అన్ని కూడా డీయాక్టివేట్ అయిపోయి దానికి సంబంధించి మీకు విజువల్ చూపిస్తాను. సో దాంట్లో మొత్తం కూడా ఇప్పుడు ఎవరైతే తనని ట్రోల్ చేశారో ఫిర్యాదు తర్వాత ఆ ట్రోలర్స్ అకౌంట్స్ అన్ని కూడా డీయాక్టివేట్ అయిపోయాయి ట్విట్టర్లో. అవి కనిపించట్లేదు, వారంతా బ్లాక్ చేసుకున్నారు. సో ఎక్కడ చూసినా కూడా ఆ బ్లాక్ సంబంధించి ఆ విజువల్ పీసార్ ఇఫ్ పాసిబుల్ ఆ బ్లాక్ చేసుకుని ట్విట్టర్ అకౌంట్కి సంబంధించి ప్లే చేయండి. సో ఎస్, ఇక్కడ చూడండి ఎవరైతే ట్విట్టర్ అకౌంట్లో పార్టిసిపేట్ చేశారో చరణ్ రెడ్డి. సో దాన్ని మెన్షన్ చేస్తారు చాలా క్లియర్గా, చరణ్ రెడ్డి అనే పేరు మెన్షన్ చేస్తారు. ఆయనే నన్ను తిట్టింది, ఎక్కువగా బూతులు మాట్లాడింది ఆయనే అని చెప్పి ట్యాగ్ చేశారు ఆయన్ని. సో ఇప్పుడు ఆ చరణ్ రెడ్డి అకౌంట్ కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది, డియాక్టివేట్ చేసుకున్నారు. సో ఇప్పుడు తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు కూడా ఆ ట్రోలర్స్ని అదుపులోకి తీసుకునేందుకు వారిపైన చర్యలు తీసుకుని సిద్ధమవుతున్నారు. చిన్మయి ట్వీట్తో ఒక్కసారిగా తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు ఆ ట్రోలర్స్ని స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు చిన్మయి కూడా చాలా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. సో ట్రోలర్స్ ఎవరైతే పెద్ద ఎత్తున ఇష్టం వచ్చినట్టుగా తమకు నోటికొచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారో వారందరిపైన ఇప్పుడు చిన్మయి చేసినటువంటి ఈ ప్రయత్నం చాలా మందిని కూడా ఒక్కసారిగా ఇన్స్పైర్ చేసింది. రోజు రోజుకి ఈ రకంగానే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కానివ్వండి, సినిమా సెలబ్రిటీస్ కానివ్వండి, ఇతర కొంత ఫెమిలియర్ పర్సన్స్ ట్రోలింగ్స్కు గురవుతున్నారు. సో ఆ ట్రోలింగ్స్ పైన చిన్మయి చేసినటువంటి ఈ యాక్షన్ ఏదైతే ఉందో అందరూ కూడా ఇప్పుడు మన ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నారు. సో ట్రోలింగ్స్ ఆగాలి, ఎలా పడితే అలా ట్రోలింగ్ చేసి ఇష్టం వచ్చినట్టు దూషించి ఇది ట్రోలింగ్ అని అంటే పొరపాటు అని చెప్పి కూడా అందరూ సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు కూడా ఇప్పుడు ట్రోలర్స్ పైన